ఊరికి ఎన్ని కోట్లు ఉన్నా ఎంత ఆస్తున్నా అది ముఖ్యం కాదండి. 10 మందికి ఆకలిలో అన్నం పెట్టినోడు గొప్పోడు. అర్థమైందండి. 10 మందికి దాహం తీర్చాలి. ఇప్పుడు ఇది డబ్బు పూర్వకంగా గట్రా మీరు ఎత్తలేదు. ఎవరికి ఇచ్చినా మంచిగా మనం దాహం తీరుతున్నాం. ఎవరు చేసినా మనం ఇప్పుడు ఈ నేల ఇక్కడే ఉంటుంది, ఈ బిల్డింగ్ ఇక్కడే ఉంటుంది. కొన్నాళ్ళకి మనం ఉండవు. మనం చేసే మంచి పని మనం పెట్టే అన్నం వాళ్ళు 10 మందికి చెప్తారు, ఎంతో సంతోషంగా ఉంటారు. మీరు ఈ పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నా దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా సాధారణ కొద్దిగా ఉన్న వాళ్ళు వస్తే ఒక 400 ఇవ్వండి, పెరిగి తెప్పించి పోద్దాం ఇలా చేస్తున్నారని నేను ఒక ఆయన దగ్గర డొనేషన్ చేసి వాళ్ళు పోయించాను. మళ్ళీ వారం కూడా మనకు ఒక అవకాశం ఉంది. అలా ప్రతి వాళ్ళు కూడా మనం ఏదో మనమే తినేస్తున్నాం, మనం బిర్యానీ తినేస్తున్నాం అన్నది కాదు. ఆకలిలో ఉన్నవాడికి అన్నం పెట్టినోడు గొప్పోడు. మనకు 10 ఎకరాలు ఉన్నా ఏమీ రాదు, ₹1 ఉన్నా మనం ఏం పట్టుకెళ్ళం. ఈ నేల ఇక్కడే ఉంటుంది, ఈ బిల్డింగ్ ఇక్కడే ఉంటుంది. ఎవరికి చేసినా సంతోషమైన పని చేయాలి. ఒకటి ఆకలిని మనం తీసామంటే అది మన పిల్లలకే, మన బిడ్డలకే మనకి ఎంతో సంతోషంగా కాపాడుతుంది. రాబోయే తరాలకే, మన బిడ్డలకే. ఇది ఎవరైనా ప్రతి ఓడు కూడా మానవ జన్మలో పాలు పంచుకుని మంచి అన్నది చేస్తే భవిష్యత్తు, మంచి లేకుండా రోజు లేదు. అది కొంత టైం పడుతుంది. దుర్మార్గం ఎప్పటికైనా మనం అనిపించుకోవాలి. మీరు చేసే మంచి పనికి ఆ బెజవాడ దుర్గమ్మ తల్లి వల్ల, ఆ దేవుళ్ళ వల్ల, అందరి వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం.